తులసి ఆ, భార్యగా భర్త కోరిక తీర్చడం నీ బాధ్యత. ఏమంటావు? అయినా నీకు ఇష్టం లేదంటే చెప్పు. ఎలాగో ఈరోజు రాత్రి అనేది ఉందిగా, అప్పుడు నీ మనసు అర్థం చేసుకోవాలా వద్దా అనేది నేనే ఆలోచిస్తాను. ఏమంటావు? మీ షర్ట్ ఇవ్వండి, వేసుకొస్తాను. దట్స్ గుడ్. 1 minute. లక్ష్మి, శారీలోనే కాదు, ఈ డ్రెస్లో కూడా యువర్ ఆసమ్. చాలా అందంగా ఉన్నావు. ఇంత అందమైన భార్య దొరకడం అంటే నిజంగా పెట్టి పుట్టాలి. థ్యాంక్ యూ లక్ష్మి. కాఫీ తీసుకోండి బాబు. అత్తయ్య, నేను తీసుకుంటాను, ఒక్క నిమిషం. నువ్వు నన్ను అత్తయ్య అని పిలవడం ఏం బాగలేదమ్మా. తులసి గారు, మీరిక్కడ పనిచేయడానికి వచ్చిన అతిథిగా వచ్చిన మీ బ్లడ్ రిలేషన్షిప్ అయితే మారదు కదా. లక్ష్మి అలా పిలిస్తే తప్పేంటి? కొన్ని బంధాలు చట్టపరంగా విడిపోతూ ఉంటాయి, కొన్ని బంధాలు మానసికంగా చంపివేయబడతాయి. అయినా నేను ఇంటికి చుట్టంగా రాలేదనే సంగతి నందిని మేడం చెప్పారు కదా. మీరందరూ ఈ విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. తులసి గారు, మాట నిలుపుకునే విషయంలో, ఇలా మాట్లాడే విషయంలో మీకు మీరే సాటి. లక్ష్మి, నేను వాకింగ్కి వెళ్ళొస్తాను.
అత్తయ్య, మీరు నన్ను అలా పిలవద్దన్నంత మాత్రాన మీరు నాకు అత్తయ్య కాకుండా పోతారా? అన్నట్టు సంజయ్ నన్ను ఇలా షర్ట్ వేసుకుని కనిపించమన్నాడు. తన ఇష్టాలు నీతో చెప్పడం, నువ్వు నీ భర్త ఇష్టాల్ని గౌరవించి నడుచుకోవడం మంచి విషయమే కదా. ఇలాగే మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని మీ కొత్త జీవితం, కొత్త కాపురం పచ్చగా ఉండేలా చూసుకో. కాఫీ తీసుకో. అత్తయ్య, నా జీవితం గురించి ఎంత ఆలోచిస్తున్నావు, కానీ జ్యోతి లేని జీవితం నాకెంత నరకంగా ఉంటుందో తెలుసా? తాళి అనే బంధంతో ఇరుక్కుపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాను. ఈశ్వర్, నేను వెళ్ళి అమ్మని తీసుకొని వస్తాను రా. మన లోపలికి వెళ్ళొద్దన్నయ్య. నందినికి భయపడుతున్నావా? భయం కాదన్నయ్య, కావాలనే ఆ నందిని మనల్ని ఆడుకోవాలని అవమానించాలని చూస్తుంది. దాంతో అమ్మకి కోపం వస్తుంది. తమ్ముణ్ణి తప్పుడు కేసులోంచి విడిపించడం ఇప్పుడు మనకి ముఖ్యం, కానీ నందినితో గొడవ పడ్డం కాదు కదా. నువ్వన్నది పాయింటేరా. అయితే మనం వచ్చామని అమ్మకి ఫోన్ చేసి చెప్పు, అమ్మనే బయటికి రమ్మని చెప్దాం. అలాగే అన్నయ్య, నేను చేస్తాను. చెయ్. హలో. అమ్మా, నేను అన్నయ్య వచ్చాం. ఇక్కడే ఇంటి బయట ఉన్నాం. అంత తొందరగా వచ్చేసారేంట్రా? తొందరగా జ్యోతిని జైల్లో నుంచి బయటికి తీసుకురావాలమ్మా. వాడిని బయటికి తీసుకొచ్చేదాకా ఇంట్లో ఏ ఒక్కరికి మనశ్శాంతి లేదు. అవునరా, అందుకే మన ప్రయత్నం మనం చేయడానికి రెడీ అయ్యాం. కానీ నేను నందినితో ఒక మాట చెప్పి రావాలి. అమ్మా, మాట చాలా ముఖ్యమే. తనతో చెప్పి రావాలని ఆ నందినికి ఇంకా ఇంకా నువ్వు విలువిస్తే తను ఇంకా పొగరుగా ప్రవర్తిస్తుంది. అయినా నువ్వేమీ అక్కడ 24 గంటలు పనిచేయాల్సిన అవసరం లేదమ్మా. అయినా నువ్వేంటమ్మా మాట మాట అని ఆ ఇంటికి పనికి వెళ్ళడమే శుద్ధ వేస్ట్. ఇప్పుడు ఆ నందినికి వాల్యూ కూడా ఇవ్వడం ఏంటమ్మా? మాట తప్పడం కొందరికి అలవాటేమో. ఆ కోవలో నేను చేరలేనురా. కాసేపు ఆగండి, నందినికో మాట చెప్పి ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే అమ్మా, మా మాట వినవు కదా. తొందరగా వచ్చాయమ్మా. సరేరా, వచ్చేస్తాను. అత్తయ్య, ఏంటి? అంతా విన్నాను. జ్యోతిని ఎలాగైనా బయటకు తీసుకురా. సంజయ్ ఎప్పుడైతే నీ మెళ్ళో తాళి కట్టాడో అప్పుడే నువ్వు సంజయ్ భార్యవైపోయావు. ఆ క్షణమే జ్యోతి మీద నీకున్న ప్రేమ మర్చిపోయి ఉండాలి. కానీ నువ్వింకా ప్రేమిస్తూనే ఉన్నావు, ఇంకా జ్యోతి జ్ఞాపకాలతోనే ఉన్నావు. ఇది తప్పు అని చెప్పినా
నువ్వు మళ్ళీ జ్యోతి గురించే మాట్లాడుతున్నావు. తల్లిగా నేను వాణ్ణి కాపాడుకోగలుగుతాను, లేదంటే చేతకాని దానిలా మిగిలిపోతాను. ఇక నీకనవసరం. అత్తయ్య, నన్ను పరాయిదాన్ని చేసి ఇంకా నా మనసుని బాధ పెట్టకు. నేను నీ మనసు బాధ పెట్టట్లేదు. నీ మనసులోంచి నా కొడుకు ఆలోచనలు తీసేయమని చెప్తున్నాను. నేనే కాదు, పెళ్లి సంప్రదాయానికి విలువిచ్చే ఏ పెద్దలైనా ఇదే చెప్తారు. మంగళసూత్రాలకు అర్థం తెలిసిన వాళ్ళెవరైనా నీ భర్తతోనే నువ్వు సంతోషంగా ఉండాలని చెప్తారు. అంతేగాని గతం తలుచుకొని బాధపడుతూ కూర్చోమని చెప్పరు. ఒక అడ్వకేట్గా పెళ్లి తర్వాత కుటుంబానికి ఎంత విలువివ్వాలో, నీ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలకు ఎంత విలువివ్వాలో నీకు కూడా బాగా తెలుసు. ఆలోచించుకో. నువ్వు జ్యోతి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జ్యోతి జ్ఞాపకాలు కూడా గుర్తుపెట్టుకోవలసిన అవసరం లేదు. నీ లైఫ్ నువ్వు చూసుకో ప్లీజ్. అత్తయ్య, అత్తయ్య, నందిని, ఏంటి? నందిని మేడం, దాట్స్ గుడ్. కమ్. మేడం అన్న రెస్పెక్ట్ నువ్వు మిస్ అవుతూనే ఉన్నావు తులసి. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. నువ్వు మాట ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఇక్కడ పని చేయటం మాత్రం ముఖ్యం కాదు. ఏ పని చేస్తున్నావో ఆ పని తాలూకు బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఆ టోన్ ఉండాలి, ఆ రెస్పెక్ట్ ఉండాలి. నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పినా నువ్వు మర్చిపోతున్నావంటే అది మతిమరపైన ఉండాలి, పోకరైనా ఉండాలి. అంత పొగరే ఉంటే అసలు పని మనిషిగానే వచ్చేదానివి కాదు. ఇది సైకలాజికల్ డిజార్డర్. మానసిక రోగులకి వాళ్ళ పేరు వివరాలు తెలిసేలా వాళ్ళ మెల్లో స్లేట్ వేలాడదీసినట్టు నువ్వు ఈ ఇంటి పని మనిషివని నీ మెల్లో స్లేట్ తగిలించనా? మేడం, నేనిక్కడ పని చేయడానికి వచ్చాను, మాటలు పడ్డానికి కాదు. మరి పనికి తగ్గట్టే ప్రవర్తన ఉండాలి. అది మిస్ అయినందుకే అంటున్నా. ఇంతకెందుకు వచ్చావో చెప్పు. అది మరి డిన్నర్ ఆర్డర్ ఏంటో తెలుసుకోవడానికా? రాత్రికి ఏం తినాలో నేను ఇంకా ఆలోచించలేదు. తర్వాత వచ్చి కనిపించు. నేనొచ్చింది మీ డిన్నర్ ఆర్డర్ తీసుకోవడానికి కాదు. మరి నేను బయటికి వెళ్ళాలి ఈ విషయం చెప్పడానికి. బయటికి వెళ్ళాలా? నిన్న డ్యూటీలో జాయిన్ అయ్యావు, ఈ రోజు లీవ్ కావాలని అడుగుతున్నావా? ఇదేనా నీ సిన్సియారిటీ? అయినా నీకు అంత అర్జెంట్ పనేముంది? ఏంటి అంత సీక్రెట్? సీక్రెట్ ఏం కాదు. నువ్వు గోవర్ధన్ కలిసి తప్పుడు కేసుల్లో నా బిడ్డ నిరికించారు కదా. వెళ్ళి వాణ్ణి నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకొస్తాను. అబ్బా, ఏంటి నీ కొడుకుని నిర్దోషిగా నిరూపిస్తావా? వావ్, ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుందా? ఆశ కూడా హద్దుండాలి. పగటి కలలు కనటం అది ఇంకా పెద్ద డిజార్డర్ తులసి. నువ్వొక మానసిక రోగివని ఇక డిక్లేర్ చేసేయొచ్చు. చూడు, నా కొడుకు పెళ్లి ఆపావు గనక నీదే పై చెయ్యి అనుకుంటున్నావు. కేసుల్లో ఇరికించావు గనక నా కొడుకు ఎప్పటికీ బయటికి రాడు అని నువ్వు ఆ గోవర్ధన్ అనుకుంటున్నారు. మీది ఒక మానసిక బలహీనత అని నేను నిరూపిస్తాను. నా బిడ్డను నేను కాపాడుకుంటాను. నిజంగా కాపాడుకుంటావా? కాపాడుకో, కాపాడుకో. తర్వాత ఇందాకే నాకొక విషయం తెలిసింది. ఏంటది?
ఝాన్సీకి ఈశ్వర్కి ఇంకా ఫస్ట్ నైట్ కూడా జరగలేదంట కదా ఇంకా ఫస్ట్ నైట్ కూడా జరగలేదంట కదా ఇంకా ఫస్ట్ నైట్ కూడా జరగలేదంట కదా రేవతి విష్ణుల ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. నువ్వు కోరుకున్నట్టు పాపం లక్ష్మితో జ్యోతి పెళ్ళే జరగలేదు. తెరిచి ఉంచిన నీ పుస్తకంలో ఇన్ని ట్విస్ట్లేంటి తులసి? కానీ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విష్ణు మంచి జాబ్ సంపాదించాలట. ఎన్నాళ్ళు అటెండర్ గా పనిచేసిన విష్ణుకి ఈశ్వరి సెల్యూట్ కొట్టాలట. అంతవరకు శోభనం లేదని రేవతి చెప్పిందట. మీ ఇంటి కథ చాలా బాగుంది. వెరీ ఇంట్రెస్టింగ్ తులసి. కొడుకుల పెళ్లిళ్ళు జరిపిస్తే కోడలు నట్టింట తిరుగుతుంటే అదే గొప్ప అదృష్టం అనుకున్నావు. కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ కాపురం పచ్చగా ఉంటేనే కదా నిజమైన సంతోషం. కానీ వాళ్ళ కాపురాలకి వాళ్ళే శత్రువులయ్యారు. పాపం నీ పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. నా కుటుంబం గురించి తెలుసుకోవడంలో, నన్ను అంచనా వేయడంలో నువ్వెప్పుడు సక్సెస్ అయిపోతున్నావు. కానీ నన్ను అన్నిసార్లు ఆపడంలో నువ్వు సక్సెస్ కాలేవు మేడం. మా అబ్బాయి జ్యోతిని తప్పుడు కేసుల్లో ఇరికించి నీ తమ్ముడితో లక్ష్మి పెళ్లి జరిపించావని ప్రతిసారి సక్సెస్ అవుతావని అనుకోకు. నేరం చేయని నా బిడ్డని నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నీ కొడుకు ఎలాంటి కేసులో ఇరుక్కున్నాడో తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు ఎస్పీ గారి కాళ్ళు పట్టుకున్నా, డిఎస్పీ కాళ్ళు పట్టుకున్నా జ్యోతిని తీసుకురాలేవు. కాళ్ళు పట్టుకుంటాను, లేదా నా కొడుకు నిరికించిన వాళ్ళ కాలరే పట్టుకుంటాను తర్వాత విషయం. నా కొడుకునైతే బయటికి తీసుకొస్తాను, చూస్తూ ఉండు. అలా నువ్వు తీసుకురాకపోతే తీసుకొస్తాను. తీసుకురాకపోతే 9 to 6 ఇక్కడ పని చేయటానికి వస్తున్న నువ్వు 24 hours ఇక్కడే ఉండి నేనే పని చెప్పినా చేయాలి. ఈ ఛాలెంజ్ కి సిద్ధమా? ఒక్కసారి ఛాలెంజ్ లో ఓడిపోయానని ప్రతిసారి నేను ఛాలెంజ్ ఓడిపోతానని పందెం కాయకు. నువ్వే ఘోరంగా ఓడిపోతావు. గెలుపో ఓటమో నువ్వు నీ జ్యోతిని కేసుల నుంచి బయటికి తీసుకొస్తే కదా డిక్లేర్ అవుతుంది. కేసుల నుంచి బయటపడేయటం కాదు కదా, కనీసం తనను బెయిల్ మీద కూడా బయటకు తీసుకురాలేవు. బెయిల్ మీద తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. నా బిడ్డ రిమాండ్లో ఉండగానే వాడు నిర్దోషి అని నిరూపించి నిరపరాధిగా తీసుకొస్తాను. ఇది నా ఛాలెంజ్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ తులసి. ఆల్ ది బెస్ట్. ఈశ్వర్, అమ్మ ఇంకా రాలేదేంట్రా? కావాలనే ఆ నందిని ఆపడానికి ట్రై చేస్తుంటుందన్నయ్య. కానీ ఏదో ఒక మ్యాజిక్ చేసి కౌంటర్ ఇచ్చి అమ్మ తప్పకుండా వస్తుంది. అదిగో అమ్మ వచ్చేసిందిరా. అరే మీరేంట్రా ఇద్దరు ఆఫీస్కి వెళ్లకుండా? జ్యోతి గురించి టెన్షన్ పడకుండా నేను చెప్తున్నా, మీరు టెన్షన్ పడుతూనే ఉన్నారు. జ్యోతిని రిమాండ్కు తీసుకెళ్లిన దగ్గర నుంచి నేనెంతో మంది అడ్వకేట్స్తో మాట్లాడాను. ఒక అమాయకుడి మీద ఒకేసారి అన్ని సెక్షన్ల కింద కేసు ఎలా ఫైల్ చేస్తారని అడిగారు. అధికారులు అలా తప్పుడు కేసులు పెడితే
వాళ్ళ మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? బెయిల్ మీద తీసుకురావడానికి బదులు ఈ కేసులన్నీ క్లోజ్ అయ్యి జ్యోతిని కడిగిన ముత్యంలా ఎలా బయటికి తీసుకురావాలి? ఎంత తొందరగా తీసుకురావాలని నేను ఆలోచిస్తున్నాన్రా. వాళ్ళ అడ్రస్ ఏంటో తెలుసుకుని మనం వెళ్లి వాళ్ళని కలవాలి. ఆ పెద్ద మనిషే ఈ కేసులో కీలక సాక్షి. తన కొడుకసలు నేరమే చేయలేదని నిర్దోషిగా నిరూపించే ప్రయత్నం చేస్తుంది. జ్యోతిరాదిత్య అసలు బయటికి రావటానికి వీల్లేదు. తులసి కుమిలిపోతూ ఉండాలి. అలాగే మేడం.